అంటే రూపాయి ఇంటర్నేషనలైజ్ అయితే భారతదేశం పరపతి ఖచ్చితంగా పెరుగుద్ది, మన ఇమేజ్ పెరుగుద్ది, రూపాయికి ఉన్న స్టాండర్డ్ పెరుగుద్ది, అన్నీ పెరుగుతాయి. కానీ దాంతోపాటు చాలా రిస్క్లు కూడా ఉంటాయి. ఉదాహరణకి ఆర్బీఐ మానిటరీ పాలసీ చేస్తుంది, అంటే ద్రవ్య పరపతి విధానం. అయితే దీనిలో ఇప్పుడు వరకు ఇండియన్ కండిషన్స్ మాత్రమే దృష్టిలో పెట్టుకుని మానిటరీ పాలసీ చేస్తూ ఉంటాం మనం. ఇప్పుడు రూపాయి కనుక ఇంటర్నేషనలైజ్ అయితే ఇంటర్నేషనల్ ప్రెషర్స్, ఇంటర్నేషనల్ డిమాండ్స్, సప్లైస్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అంటే పూర్తి స్థాయిలో మనల్ని బట్టి మన ద్రవ్య విధానం ఉండే అవకాశం తగ్గిపోయింది అనమాట. ఈవెన్ మానిటరీ పాలసీ కమిటీ కూడా మానిటరీ పాలసీ రేట్స్ చూసుకునేటప్పుడు, రేట్స్ డిసైడ్ చేసేటప్పుడు అన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి, ఇంటర్నేషనల్ థింగ్స్ కూడా. ఇదొక ఇష్యూ అయితే, రెండోది రూపాయి కనుక ఇంటర్నేషనలైజ్ అయితే దానిలో రిస్క్లు కూడా చాలా ఉంటాయి. ఇండియా దానికి రెడీగా ఉందా? ఇండియన్ కండిషన్స్ దానికి రెడీగా ఉన్నాయా? అంటే సడన్గా ఓవర్ నైట్ అయితే రెడీగా లేవు. దాన్ని మనం బ్యాలెన్స్ చేస్తూ ఉండాలన్నమాట. ఎప్పుడైతే మన రిస్క్ టేకింగ్ కెపాసిటీ పెరిగిద్దో, ఎప్పుడైతే మన ఆర్థిక వ్యవస్థ బలంగా తయారవుద్దో, ఎప్పుడైతే అంతర్జాతీయ ఒడిదుడుకులున్నా మనం తట్టుకోగలం. ఉదాహరణకి మీరు చూడండి, కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు డెవలప్డ్ కంట్రీస్కి, డెవలపింగ్ కంట్రీస్కి, అండర్ డెవలప్డ్ కంట్రీస్ని అందరినీ ఎఫెక్ట్ చేసింది. కానీ అమెరికా లాంటి దేశాలు వాళ్ళ బిజినెసెస్ కానీ, వాళ్ళ ఇన్వెస్టర్స్ కానీ ఎటువంటి స్టిమ్యులస్ ప్యాకేజ్ ఇచ్చాయి, అసలు ఏమీ జరగనట్టు మళ్ళీ వాళ్ళు రొటీన్లో పడిపోయారు. కానీ ఇండియా లాంటి దేశాలు ఇంకా కోవిడ్ బారి నుంచి చాలా మంది ఇన్వెస్టర్స్ కానీ, బిజినెసెస్ కానీ తట్టుకోలేకపోయాయి, చాలా బిజినెస్ మూతపడ్డాయి. ఇట్లా చిన్న చిన్న ఎఫెక్ట్స్కే, అంటే కొన్ని ఎఫెక్ట్స్ తట్టుకోలేని పరిస్థితుల్లో ఇంకా ఇలాంటి దేశాలు ఉన్నప్పుడు ఇప్పుడే ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ కరెన్సీ సడన్గా ఈ ఆలోచన ఉండటం మంచిదే, కానీ ఇది లాంగ్ టర్మ్ గోల్గా పెట్టుకుంటే మంచిది.